హాయ్ ఎవరివన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సపోర్ట్ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే లాంటి యాప్స్ ద్వారా మీరు కరెంట్ బిల్ పే చేస్తున్నారు. అయితే ఇక నుంచి ఈ యాప్స్ ద్వారా కరెంట్ బిల్ పే చేయడం వీలవదు. కారణం ఆర్బీఐ రూల్స్ చేంజ్ చేయడం జరిగింది. సో ఈ కారణం వలన ఏపీ తెలంగాణ సంబంధించిన ట్రాన్స్కవ్ వాళ్ళు ఈ పేమెంట్ సిస్టమ్ని చేంజ్ చేశారు. కేవలం వాళ్ళ యొక్క సంస్థ సంబంధించిన యాప్స్ ద్వారా కానీ వెబ్సైట్స్ ద్వారా మాత్రమే మీరు కరెంట్ బిల్ పే చేయడం ఇక నుంచి వీలు పడుతుంది. అయితే ఈ వెబ్సైట్స్ ద్వారా, యాప్స్ ద్వారా ఎలా ఈ కరెంట్ బిల్ పే చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తాం. ఫ్రెండ్స్, మీరు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పరిధిలో వల్ల అయితే ఏపీఈపీ డిసిఎల్ సైట్లోకి కానీ యాప్లో కానీ మీరు పే చేయాల్సి ఉంటుంది మీ కరెంట్ బిల్లు. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వల్ల అయితే ఏపీసీపీ డిసిఎల్ సైట్లో కానీ యాప్లో కానీ కరెంట్ బిల్ పే చేయాలి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాలో వల్ల అయితే ఏపీఎస్పీ డిసిఎల్ సైట్లో కానీ యాప్లో కానీ మీరు మీ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సైట్లో, ఈ యాప్స్లో ఎలా కరెంట్ బిల్ పే చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏపీసీపీ డిసిఎల్ సైట్లో కరెంట్ బిల్ ఎలా పే చేయాలో చూద్దాం. సో ఈ సైట్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే. అలా కాకుండా రిజిస్ట్రేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేయాలనుకుంటే పే బిల్ ఆన్లైన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెంబరు క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ కరెంట్ బిల్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అంతేకాకుండా కరెంట్ బిల్ పే చేస్తే ఎంత ట్రాన్సాక్షన్ ఫీజెస్ ఉంటాయో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫోన్పే అంటే యూపీఐ యాప్స్ కానీ, రూపే డెబిట్స్ కార్డ్ కానీ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఉండదు. మిగతా మూడిటికి నెట్ బ్యాంక్కి, డెబిట్స్ కార్డ్కి, క్రెడిట్ కార్డ్స్కి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు నెట్ బ్యాంకింగ్ కావాలంటే నెట్ బ్యాంకింగ్ కావాల్సిన బ్యాంక్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ కావాలంటే స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ అని క్లిక్ చేయాలి. అలా కాకుండా మీరు యూపీఐ ద్వారా సెలెక్ట్ చేసుకుంటాము, మీ ఫోన్పే, గూగుల్ పే వీటి ద్వారా అమౌంట్ పే చేస్తాము అనుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి మేక్ పేమెంట్ చేయాలి. ఇలా సింపుల్గా మీరు చేసుకోవాలి. ఇది మనకి వెబ్సైట్ ద్వారా చేసుకునే పద్ధతి. అలా కాకుండా మీరు యాప్లోనే చేసుకోవాలి అనుకుంటే అది ఎలానో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీసీపీ డిసిఎల్ సంబంధించిన యాప్ని ఎలా ట్రాన్సాక్షన్ చేయాలో చూద్దాం. ప్లేస్టోర్లో సెంట్రల్ పవర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనబడతాయి. సైన్ అప్, ఇంకోటి క్విక్ పే. సైన్ అప్ అంటే సైన్ అప్ మీ డీటెయిల్స్ని దీన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫోన్ నెంబరు, మీ నేమ్, మీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. వన్స్ క్రియేట్ అయిన తర్వాత మీకు మొబైల్ ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని అట్ ద సేమ్ టైం మీ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ చేయకుండా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే క్విక్ పే అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బిల్ ఏదైతే బిల్ ఉందో ఆ బిల్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ బిల్ ఎంత ఉంది, అంత ఎప్పుడు ఏ డేట్ లోపల కట్టాలి అంత మొత్తం డీటెయిల్స్ మీకు కనబడుతుంది. మీ ఎలా అయితే మీ బిల్లో, మీ ఇంటికి వచ్చిన బిల్లో ఎలా అయితే డీటెయిల్స్ ఉంటాయో ఇక్కడ కూడా ఫుల్ డీటెయిల్స్ కనబడతాయి. సో మీ అమౌంట్ ఎంత పే చేయాలి అనేది. ఆ తర్వాత పే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూస్ ద పేమెంట్ గేట్వే అని వస్తుంది. సో ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. బిల్ డెస్క్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ మనం ఈ సర్వీస్ వాడితే ఎంత వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెట్ బ్యాంకింగ్లో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తే ₹2.50 ట్రాన్సాక్షన్ తీసుకుంటారు. డెబిట్ కార్డ్కి అయితే 0.90% తీసుకుంటారు. అలాగే క్రెడిట్ కార్డ్స్కి అయితే 1% తీసుకుంటామని చెప్తున్నారు. భారత్ క్యూఆర్ కోడ్ అయితే 0.85% తీసుకుంటామని చెప్తున్నారు. అలా కాకుండా రూపే డెబిట్ కార్డ్ దగ్గర తీసుకుంటే అక్కడ మీకు అమౌంట్ తీసుకోరని చెప్తున్నారు. యూపీఐ దగ్గర తీసుకుంటే కూడా మీకు అమౌంట్ తీసుకోరు వాళ్ళు. సో ఇవన్నీ మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఎంతెంత అనేది. నెక్స్ట్ మీరు యాక్సెప్ట్ అనే యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ గేట్వే యూపీఐ కావాలంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అదర్ పేమెంట్ మెథడ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ యూపీఐ ద్వారా చూద్దాం. ఇలా మనకు ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క యూపీఐ ఐడి మీరు ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ @YBL అని ఉంటుంది కదా, మీ ఏ బ్యాంక్ అయితే అది. సో చేసి మేక్ పేమెంట్ అని క్లిక్ చేయాలి, లేదు QR కోడ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది యూపీఐ యాప్ అనమాట. ఇలా చేసేటప్పుడు మీకు ₹1 కూడా ఛార్జ్ పడదు, వాళ్ళు ఛార్జ్ చేయరనమాట. అలా కాకుండా మీరు మరలా బ్యాక్ వెళ్ళి ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అదర్ పేమెంట్ మెథడ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇక్కడ కూడా యూపీఐ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి గురించి. సో ఇంటర్నెట్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఏదైనా బ్యాంక్ మీకు కావాల్సిన బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను SBIని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని క్లిక్ చేస్తున్నాను. సో ప్రొసీడ్ పేమెంట్ అని వచ్చిన ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయాలి. సో చూసారు ఇక్కడ మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ దగ్గర అయితే ₹2.50 పడుతుంది. సో నెక్స్ట్ ప్రొసీడ్ పేమెంట్ అని ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెట్ బ్యాంకింగ్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి మీరు అది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ అమౌంట్ కట్ అయిపోతుంది, మీ బిల్ పేమెంట్ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇలా మనం కావాల్సిన పేమెంట్ని మనం సులువుగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ పేమెంట్ హిస్టరీలో మీ యొక్క బిల్ పేమెంట్ అనేది ఇక్కడ ఫుల్గా కనబడుతుంది. ఏ నెలలో ఎంతెంత చేశారు అనేది మీకు ఫుల్గా ఇక్కడ కనబడుతుంది అనమాట ఈ ఆప్షన్లో. అలానే మీ యూసేజ్ ఎంత చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ మీ కన్జంప్షన్, ఏ నెలలో ఎన్నెన్ని యూనిట్లు వాడుతున్నారు, ఎంతెంత మీరు మనీ మీరు పే చేస్తున్నారు అనేది మీకు ఈ ఆప్షన్లో కనబడుతుంది. ఈ మీకు ఇక్కడ సర్వీస్ అనమాట, యాడ్ చేసిన సర్వీస్ కనబడుతుంది. ఇక్కడ ఈ సర్వీసే కాకుండా మీరు దీంతోపాటు ఒక సర్వీసే కాదు 20 సర్వీస్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్లోన. అలాగే మీరు ఓన్ హౌస్ అనుకుంటే మీ యొక్క నెంబర్ని, మీ యొక్క సర్వీస్ని మీ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఓన్ హౌస్ ఉందో వాళ్ళు మాత్రమేని. నెక్స్ట్ కస్టమర్ కేర్ సపోర్ట్ మనకు ఉంటుంది ఇక్కడ ఈ ఆప్షన్లో. నెక్స్ట్ సప్లై పొజిషన్, మీకు ఎక్కడి నుంచి సప్లై వస్తుంది అనేది కూడా క్లియర్గా ఉంది. అక్కడ కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇక్కడికి ఉంది. మీకు ఎక్కడి నుంచి అయితే సప్లై వస్తుందో దాని యొక్క డీటెయిల్స్ ఉంది. నెక్స్ట్ కనెక్ట్, మీరు ఫేస్బుక్ ఈ సంస్థ సంబంధించిన ఫేస్బుక్తోనూ మీరు ట్విట్టర్తోనూ మీరు లింకప్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా మనకు ఆప్షన్స్ కనబడతాయి. సో కావాల్సిన ఆప్షన్ మనం ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీ EPDCLలో కూడా ఎలా ట్రాన్సాక్షన్ చేయాలో కూడా చూద్దాం. సో ఇది సెకండ్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు పే బిల్ ఆన్లైన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు పే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత టోటల్ అమౌంట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది కౌంట్ చేసి. నెక్స్ట్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఆ బిల్లు ఎలా కనబడుతుందండి. సో కనబడిన తర్వాత మీకు ఆల్రెడీ మీరు పేమెంట్ ఏదైనా హిస్టరీ మీ పేమెంట్ చేసి ఉంటే ఇక్కడ కన్సంప్షన్ అండ్ పేమెంట్ హిస్టరీ క్లిక్ చేశారనుకోండి, మీరు ఆల్రెడీ చేసిందంతా ఇక్కడ ఫుల్గా డీటెయిల్గా కనబడుతుంది. ఎంత అమౌంట్ చేశారు, ఎంతెంత చేశారు అనేది మీకు కనబడుతుంది. సో ఈ పేమెంట్ అనేది మీకు పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో తీసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను పేమెంట్ చేయడం జరిగింది కాబట్టి ఎలా చూపిస్తుంది. సో మీరు ఏదైనా అమౌంట్ కొత్తగా అమౌంట్ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే, అంటే అడ్వాన్స్కి ఏదైనా అమౌంట్ యాడ్ చేయాలనుకున్నా కూడా యాడ్ చేయొచ్చు. క్లిక్ హియర్ టు పే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఈ ఆప్షన్ బిల్ డిస్క్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి
నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఉంది. మీకు కావాల్సిన మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను యూపీఐ క్లిక్ చేస్తున్నాను, ఫోన్పే క్లిక్ చేస్తున్నాను, అమౌంట్ సో సో చేసి మేక్ పేమెంట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పేమెంట్ అయిపోతుంది. అలా కాకుండా నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేస్తే నెట్ బ్యాంకింగ్ నేషనల్ బ్యాంక్లో సేమ్ ఎలా అయితే ఏపీసీపీ డిసిఏలో చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా అలానే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మన కరెంట్ బిల్లుని గవర్నమెంట్ సంబంధించిన ఈ సైట్లో కానీ గవర్నమెంట్ సంబంధించిన యాప్స్లో కానీ ఇక్కడ నుంచి చేసుకోవడం వీలవుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిస్తే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.